అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇండియన్ సినారియోలో ఈ యొక్క వ్యాధి గురించి మనం ఆలోచిస్తే ఇది చాలా అండర్ రేటెడ్ డిసీజ్. ఎందుకు అంటే చాలా వ్యక్తులకు తనకు ఈ వ్యాధి వచ్చింది అని కూడా తెలియదు. అంటే మన ఊర్లలో ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేని వాళ్ళు, రైతులు చాలామందికి ఈ యొక్క వ్యాధి సంక్రమించినప్పుడు కూడా అదేదో కాళ్ళవాపు అని చెప్పి దానికి వాళ్ళు నాటు వైద్యం తీసేసుకొని దాని గురించి సరిగ్గా పరిజ్ఞానం లేకుండా దాన్ని అలానే వదిలేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఆ డీవీటీ నుంచి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. ఆ యొక్క కాంప్లికేషన్ ఇచ్చి మనిషికి ప్రాణాపాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మనకు ఎలా తెలుస్తుంది? చాలాసార్లు ఒక మనిషి చచ్చిపోతే మనం ఏమనుకుంటాం, ఆ మనిషి హార్ట్ అటాక్ వల్ల చచ్చిపోయాడు అనుకుని మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. అంటే ఆ యొక్క మనిషి యొక్క పోస్ట్ మార్టం చేస్తే కానీ మనకు తెలియదు. యాజ్ పర్ మెనీ స్టడీస్ ఈ యొక్క డీవీటీ నుంచి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వచ్చి దానివల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్న వ్యాధుల లిస్ట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేది మనకు హార్ట్ డిసీజ్ వల్ల, సెకండ్ స్ట్రోక్ వల్ల అంటే మనకు పక్షవాతం మెదడులో రక్తం గడ్డగట్టుకుపోవడం వల్ల, 3 ఈ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం మీద.